సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గురించి డిస్కస్ చేశాం కదమ్మా! మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే ఒక స్టేబుల్ స్టేట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి టెంపరరీ స్టేట్. సో, టెంపరరీ స్టేట్‌లో ఒక ప్రీ డిఫైన్డ్ టైమ్ ఇంటర్వెల్‌లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇట్ గోస్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేబుల్ స్టేట్. ఓకే. సో, దానికి ఎలాంటి మనం ఎక్స్టర్నల్ ట్రిగ్గరింగ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ స్టేబుల్ స్టేట్ నుంచి టెంపరరీ స్టేట్‌కి చేంజ్ అవ్వటానికి మాత్రమే మనం ట్రిగ్గరింగ్ అనేది అప్లై చేయాలి. మళ్ళీ టెంపరరీ నుంచి స్టేబుల్ స్టేట్‌కి వెళ్ళటానికి అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో, సర్క్యూట్ ఇట్‌సెల్ఫ్ గోస్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేబుల్ స్టేట్. ఓకే. సో, మనం మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గురించి డిస్కస్ చేసాము. అండ్ ట్రిగ్గరింగ్ పల్స్ అప్లై చేసినప్పుడు సో, మనకి బేస్ దగ్గర వేవ్ ఫార్మ్, కలెక్టర్ దగ్గర వేవ్ ఫార్మ్స్ ఎలా చేంజ్ అవుతాయి అండ్ 4 అవుట్‌పుట్ వేవ్ ఫార్మ్స్ మనం అబ్జర్వ్ చేసాము. 4 అవుట్‌పుట్ వేవ్ ఫార్మ్స్‌లో 2 బేసెస్ ఆఫ్ 2 ట్రాన్సిస్టర్స్ అంటే వీబీ1, వీబీ2 అండ్ కలెక్టర్స్ ఆఫ్ 2 ట్రాన్సిస్టర్స్ వీసీ1 అండ్ వీసీ2. సో, 4 వేవ్ ఫార్మ్స్ మనము డ్రా చేసాము. అలానే మనకి ఎంత ప్రీ డిఫైన్డ్ టైము మనకి అది టెంపరరీ స్టేట్‌లో ఉంటుంది. సో దట్ వీ కెన్ కాలిక్యులేటెడ్ యాస్ గేట్ విడ్త్ ఆర్ పల్స్ విడ్త్. పల్స్ విడ్త్ ఎంతొచ్చింది మనకి మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్‌కి టీ ఈజ్ ఈక్వల్ టు 0.693 ఆర్‌సీ. 0.693 RC. Okay, and we can use monostable multivibrator as voltage to time converter. Voltage to time converter, one of the application of the monostable multivibrator. So in previous class మనం ఏం డిస్కస్ చేసాము? మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్‌కి మీద ఒక ప్రాబ్లమ్ చెప్పుకున్నాం. ఆ ప్రాబ్లమ్‌లో మనం ఫస్ట్ కేస్ వచ్చేసరికి ప్లాట్ ద అవుట్‌పుట్ వేవ్ ఫార్మ్స్ అన్నారు. సో, అవుట్‌పుట్ వేవ్ ఫార్మ్స్ ప్లాట్ చేయాలి అంటే వి హావ్ టు కాలిక్యులేట్ అంటే వి హావ్ టు డూ స్టేబుల్ స్టేట్ అనాలిసిస్ అండ్ వి హావ్ టు డూ టెంపరరీ స్టేట్ అంటే క్వాసీ స్టేబుల్ స్టేట్ అనాలిసిస్. ఈ 2 చేయాలి మనం. ఓకే. సో, కాలిక్యులేట్ చేయాలి ప్లాట్ చేయాలి అంటే అవుట్‌పుట్ వేవ్ ఫార్మ్స్‌ని. ఓకే. సో, అంటే ఏంటి ఫస్ట్ క్యూ2 ఆన్, క్యూ1 ఆఫ్ అని తీసుకొని మనము అనాలిసిస్ చేస్తాము. అలానే క్యూ1 ఆన్, క్యూ2 ఆఫ్ అని తీసుకొని అనాలిసిస్ చేస్తాము. ఓకే. సో, మనకి ఏ ట్రాన్సిస్టర్ అయినా సాచురేషన్‌లో ఉందా లేదా అంటే ఇఫ్ ద ట్రాన్సిస్టర్ క్యూ2 ఆర్ క్యూ1 రియల్లీ ఇన్ సాచురేషన్ ఆర్ నాట్ ఎలా చెక్ చేస్తాము? ఐబీ2 షుడ్ బి గ్రేటర్ థాన్ ఐబీ2 మినిమమ్. అలానే ఒక ట్రాన్సిస్టర్ కట్ ఆఫ్ అని చెప్పాలి అంటే దాని యొక్క బేస్ ఎమిటర్ వోల్టేజ్ అనేది షుడ్ బి లెస్ థాన్ 0. లెస్ థాన్ 0 మీన్స్ నెగెటివ్ ఉండాలి. సో, వి కెన్ సే ద ట్రాన్సిస్టర్ రియల్లీ ఇన్ కట్ ఆఫ్. ఓకే. సో, ఇప్పుడు డిజైనింగ్ చూద్దాం. మనము బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ చెప్పుకున్నప్పుడు బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్‌లో స్టేబుల్ స్టేట్ వోల్టేజెస్‌ని, కరెంట్స్‌ని కాలిక్యులేట్ చేయటం చూసాము. అలానే మాక్సిమం లోడ్‌ని ఎంత డ్రైవ్ చేయగలదు అనేది చూసాము. అలానే బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ డిజైనింగ్ చూసాం. డిజైనింగ్ అంటే సెల్ఫ్ బయాస్, ఫిక్స్డ్ బయాస్‌లో డిజైనింగ్ ఎలా ఉంది? డిజైనింగ్ అంటే ఏంటి? యూ హావ్ టు కాలిక్యులేట్ ద రెసిస్టర్ వాల్యూస్ ఆర్ కెపాసిటర్ వాల్యూస్ అంటే మనకి కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో డయాగ్రామ్‌లో సో, ఆ వాల్యూస్‌ని మనము కాలిక్యులేట్ చేయాలి. ఓకే. అండ్ మనకి డేటా ఇస్తారు. ఆ డేటాలో ఏవేవి కంపల్సరీగా ఇవ్వాలని చెప్పాను? సప్లై వోల్టేజెస్ మెన్షన్ చేస్తారు. అలానే హెచ్ఎఫ్ఈ వాల్యూ ఇస్తారు. సాచురేషన్ కరెంట్ ఇస్తారు. సో, ఇవి ఇచ్చినప్పుడు మాత్రమే మనం కాలిక్యులేట్ చేయగలమనమాట. ఓకే. అదర్‌వైజ్ ఇవి ఇవ్వలేదు అనుకోండి యూ హావ్ టు అస్యూమ్ హెచ్ఎఫ్ఈ వాల్యూ అండ్ యూ హావ్ టు అస్యూమ్ సాచురేషన్ కరెంట్. ఓకే. సో, ఇక్కడ ఈ ప్రాబ్లమ్ చూడండి. డిజైన్ ఏ కలెక్టర్ కపుల్డ్ వన్ షాట్. సో, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్‌ని మనం వన్ షాట్ మల్టీ వైబ్రేటర్ అని కూడా అంటామమ్మా. విత్ ఏ గేట్ విడ్త్ ఆఫ్ 3 మిల్లీ సెకండ్స్ యూజింగ్ ఎన్‌పిఎన్ ట్రాన్సిస్టర్స్. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్‌లో మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్‌ని డిజైన్ చేయాలి అన్నారు. ఒకసారి మీరు సర్క్యూట్ డయాగ్రామ్ గుర్తు చేసుకున్నట్లయితే వాట్ వి హావ్ టు కాలిక్యులేట్? వి హావ్ టు కాలిక్యులేట్ ఆర్‌సీ వాల్యూ and we have to calculate R value and we have to calculate C value and then you have to calculate R1 value and R2 value. And in this also we have two supplies enti VCC and minus VBB. VCC and minus VBB. సో కంపల్సరిగా మనం డిజైన్ చేయాలి అంటే హెచ్ఎఫ్ఈ వాల్యూ ఇవ్వాలండి అండ్ ఐసీ సాచురేషన్ ఇవ్వాలి. కంపల్సరిగా ఈ వాల్యూస్ అనేవి ఉంటేనే మనం డిజైన్ చేయగలము. ఎంత సాచురేషన్ కరెంటు అలానే ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ ఇవ్వాలి. అండ్ 2 సప్లైస్ అనేవి కంపల్సరీ వీసీసీ అండ్ వీబీబీ ఇవి ఇవ్వాలి. వీసీసీ వాల్యూ ఇవ్వాలి అండ్ వీబీబీ వాల్యూ ఇవ్వాలి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ డేటా ఏమీ ఇవ్వలేదు. జస్ట్ మనకి ఏమి ఇచ్చారు? పల్స్ విడ్త్ ఇచ్చారు. పల్స్ విడ్త్ ఏంటి? టీ ఈజ్ ఈక్వల్ టు 0.693 ఇంటూ ఆర్‌సీ. 693 ఇంటూ ఆర్‌సీ.
అంటే మనకిచ్చింది పల్స్ విడ్త్. అంటే టీ వాల్యూ ఎంత ఇచ్చారు? 3 మిల్లీ సెకండ్స్ ఇచ్చారు. 3 మిల్లీ సెకండ్స్. అంటే మనం చూడండి ఆర్ గాని, సి వాల్యూ గాని కాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఆర్ కానీ, సి కానీ ఒకటి తెలిస్తే ఇంకొకటి కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు డిజైనింగ్ అన్నారు కాబట్టి, సో మనకి ఈ డేటా ఇవ్వాలి. ఈ డేటా ఇవ్వలేదు కాబట్టి యూ హ్యావ్ టు అస్యూమ్ దిస్ డేటా. యూ హ్యావ్ టు అస్యూమ్. అంటే ఈ 2 సప్లైస్‌లో ఒక సప్లైని అస్యూమ్ చేసుకొని అదర్ సప్లైని ఫైండ్ ఔట్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏ డేటా ఇవ్వలేదు కాబట్టి వి మే నెగ్లెక్ట్ ద జంక్షన్ వోల్టేజెస్ VBE SAT అండ్ VCE SAT. ఓకే. మాక్సిమం ICBO అని కూడా నెగ్లెక్ట్ చేశారు. అండ్ HFE మనం ఎంత అస్యూమ్ చేసుకున్నాము ఫార్వర్డ్ కరెంట్ కైన్ అనేది 20 అని తీసుకున్నాము. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా చూడండి ఈ కాలిక్యులేషన్స్ నేను చెప్తాను ఎలా అనేది. అండ్ IC SAT ఈజ్ ఈక్వల్ టు 2 మిల్లీ యాంపియర్స్. సో ఇక్కడ మనం ఏం అస్యూమ్ చేసుకున్నాము? HFE తీసుకున్నాము, IC SAT తీసుకున్నాము అండ్ వీ హ్యావ్ టు అస్యూమ్ VCC. ఓకే. సో VCC ఈజ్ ఈక్వల్ టు 6 వోల్ట్స్ అని తీసుకున్నాం. ఇవన్నీ అజంప్షన్స్. ఈ డేటా ఉంటేనే మనము ఫైండ్ ఔట్ చేయగలము, డిజైన్ చేయగలము. ఈ డేటా ఏమన్నా ఇవ్వలేదు అనుకోండి యూ హ్యావ్ టు అస్యూమ్. ఓకే. సో ఈ వాల్యూస్ మనం అస్యూమ్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం కాలిక్యులేట్ చేయాలి. కాలిక్యులేట్ చేయాలి అంటే సో యూ హ్యావ్ టు కాలిక్యులేట్ దీస్ వాల్యూస్, దీస్ కాంపోనెంట్ వాల్యూస్ ఇన్ దిస్ ఆర్డర్ ఓన్లీ. అంటే ఈ ఆర్డర్‌లోనే మనం కాలిక్యులేట్ చేయాలి. ఏ ఆర్డరు? RC. ఓకే. సో మనం డిజైన్ చేయాలి అంటే మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్‌ని ఈ ఆర్డర్‌లో మనం కాలిక్యులేట్ చేయాలి. RC వాల్యూ, R వాల్యూ, కెపాసిటర్ వాల్యూ అండ్ ఒక VCC మాత్రమే తీసుకున్నాం కాబట్టి వీ హ్యావ్ టు కాలిక్యులేట్ VBB ఆల్సో. అండ్ దెన్ యూ హ్యావ్ టు కాలిక్యులేట్ R1 అండ్ R2. సో ఇఫ్ యూ వాంట్ టు కాలిక్యులేట్ R1 అండ్ R2 యూ హ్యావ్ టు అస్యూమ్ R1 ఈజ్ ఈక్వల్ టు R2. సో ఇవన్నమాట. ఈ ఆర్డర్‌లో మనం కాలిక్యులేట్ చేయాలి. చూడండి RC, VBB అండ్ ఫైనల్లీ R1 ఈజ్ ఈక్వల్ టు R2. సో ఇలా మనం కాలిక్యులేట్ చేయాలన్నమాట వాల్యూస్ అనేవి. ఓకే. సో అప్పుడు మాత్రమే మనం డిజైన్ చేయగలం. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ డిజైన్ అని ఇచ్చారు అనుకోండి, సో మీరు ఫైనల్‌గా కంపల్సరీగా డయాగ్రామ్ డ్రా చేయాలి. డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆ డయాగ్రామ్ డ్రా చేసి దాంట్లో RC వాల్యూ, R వాల్యూ, C వాల్యూ అవి పెట్టాలి. సో డిజైనింగ్ అంటే కంపల్సరీగా యూ హ్యావ్ టు డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్. లాస్ట్‌లో మీరు సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే. సో మనం ఇవి అజంప్షన్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి కాలిక్యులేట్ చేయాలి అంటే సో ఇక్కడ ఫస్ట్ మనము స్టేబుల్ స్టేట్ అస్యూమ్ చేసుకుంటాం. మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్‌లో స్టేబుల్ స్టేట్ ఉంటుంది కదా! సో ఆ స్టేబుల్ స్టేట్‌ని అస్యూమ్ చేసుకొని RC వాల్యూ, R వాల్యూ, C వాల్యూ, VBB వాల్యూ కాలిక్యులేట్ చేస్తాము. అండ్ టెంపరరీ స్టేట్ ఏదైతే ఉంటుందో అంటే క్వాసీ స్టేబుల్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అస్యూమ్ చేసుకొని మనం R1 వాల్యూ లేదా R2 వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ 4 మనం ఫైండ్ ఔట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు అస్యూమ్ స్టేబుల్ స్టేట్ అండ్ నెక్స్ట్ R1 వాల్యూ కాలిక్యులేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు అస్యూమ్ టెంపరరీ స్టేట్. సో వాట్ ఈస్ ద స్టేబుల్ స్టేట్? Q2 ఈజ్ ఆన్ అండ్ Q1 ఈజ్ ఆఫ్. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి? స్టేబుల్ స్టేట్. సో ఆ స్టేబుల్ స్టేట్‌లో మనం తీసుకుంటుంది ఏంటి? Q2 ఆన్, Q1 ఆఫ్ అని తీసుకుంటున్నాము. ఓకే. సో మీకు మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ ఐడియా ఉందా? సో సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి. సో ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. So it consists two transistors Q1 and Q2. Both the transistors are cross coupled. ఓకే. సో వీటి యొక్క ఎమిటర్స్ ఏంటి మనకి? గ్రౌండ్. ఎమిటర్స్ ఏంటి? గ్రౌండ్. సో ఫస్ట్ మనము ఒక స్టేబుల్ స్టేట్ అస్యూమ్ చేసుకున్నాం కదా! ఏంటి? Q1 ఆఫ్ అని తీసుకున్నాము. అండ్ Q2 ఆన్ అని తీసుకున్నాము. ఏమని తీసుకున్నాము? Q2 ఏం తీసుకున్నాము? ఆన్. ఓకే. అండ్ నెక్స్ట్ బోత్ ద ట్రాన్సిస్టర్స్ యొక్క కలెక్టర్స్ అనేవి దేనికి కనెక్ట్ అయ్యి ఉంటున్నాయి? RCకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. RC. ఓకే. సో కలెక్టర్ రెసిస్టెన్స్ RC. ఇదేమో VCC. సో కలెక్టర్ రెసిస్టెన్స్ వచ్చేసరికి RC. ఓకే. సో ఇక్కడ ఏముంటుంది మనకి? కెపాసిటర్. వి హావ్ ఏ కెపాసిటర్ హియర్. దిస్ ఈస్ కనెక్టెడ్ టు బేస్ ఆఫ్ ద సెకండ్ ట్రాన్సిస్టర్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసేయండి. ఇక్కడ ఏముంటుంది మనకి? రెసిస్టరు R1. హియర్ వి హావ్ ఏ రెసిస్టర్ R1. And here we have a resistor R2 and this is connected to minus VBB. This is connected to minus VBB. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బేస్ దగ్గర కనెక్ట్ అయ్యి ఉన్నది ఏంటి మనకి? రెసిస్టరు. ఈ రెసిస్టర్ వచ్చేసరికి R2
and ఈ capacitor, and we have a resistor R. We have a resistor R. ఓకే. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ స్టేబుల్ స్టేట్ అస్యూమ్ చేసుకోవాలనుకున్నాం కదా! సో ఏ ఆర్డర్‌లో క్యాలిక్యులేట్ చేయాలి? యూ హావ్ టు క్యాలిక్యులేట్ ఆర్‌సి, అండ్ దెన్ యూ హావ్ టు క్యాలిక్యులేట్ ఆర్, అండ్ దెన్ యూ హావ్ టు క్యాలిక్యులేట్ సి, అండ్ దెన్ యూ హావ్ టు క్యాలిక్యులేట్ వీబీబీ. ఇవన్నీ మనం స్టేబుల్ స్టేట్ అస్యూమ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ తర్వాత ఆర్1, ఆర్2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే యూ హావ్ టు అస్యూమ్ టెంపరరీ స్టేట్. ఇప్పుడు Q1 ఆఫ్, Q2 ఆన్ అని తీసుకున్నాము. ఆర్‌సి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ చూస్ ఆన్ ట్రాన్సిస్టర్. ఇఫ్ ఇట్ ఈస్ ఆన్, వాట్ ఈస్ ద కలెక్టర్ వోల్టేజ్ హియర్? VCE SAT, రైట్? అంటే ఇక్కడ వోల్టేజ్ ఏంటి మనకి? VCE SAT. ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుందో, సో మాక్సిమం కరెంట్ ఫ్లో ఎలా ఉంటుంది? టువర్డ్స్ దిస్ డైరెక్షన్. అంటే హియర్ I1 is equal to IC SAT. అంటే దిస్ కరెంట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు దిస్ కరెంట్. సో మాక్సిమం కరెంట్ ఫ్లో ఇటు ఉంటుంది అనమాట. దీన్ని బట్టి వీ కెన్ రైట్ దిస్ కరెంట్ ఈక్వేషన్ I is equal to V by R. I is equal to V by R. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన R వాల్యూ కాబట్టి R is equal to VI. సో RC is equal to what is V? VCC minus VCE SAT divided by I. I is approximately equal to saturation current, right? సో ఇక్కడ I అంటే IC SAT తీసుకుంటాము. సో VCC minus VCE SAT డివైడెడ్ బై IC SAT. అప్పుడు మనకి RC వాల్యూ వస్తుంది. ఓకే. సో VCC వాల్యూ మనం ఎగ్జ్యూమ్ చేసుకున్నాము, అండ్ జంక్షన్ వోల్టేజెస్ ని మనం నెగ్లెక్ట్ చేసాము. IC SAT కూడా మనం ఎగ్జ్యూమ్ చేసుకున్న వాల్యూ. సో ఇది ఎంత అవుతుంది? 2 మిల్లీ ఆంపియర్స్. 2 కాదు, 2 మిల్లీ ఆంపియర్స్. సో మిల్లీ ఆంపియర్స్ పైకి వెళ్ళినాయి అనుకోండి, ఎంత వాల్యూ? 3 కిలో ఓమ్స్. వాల్యూ ఎంత? 3 కిలో ఓమ్స్. ఓకే. సో ఇప్పుడు ఆర్సీ క్యాలిక్యులేట్ చేసేసాం. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఆఫ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి మనకి? 0. సో అంటే ఇప్పుడు ఆర్ లో నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఎలా ఉంటుంది? టువర్డ్స్ Q2. సో విచ్ కరెంట్? దిస్ ఈజ్ IB2 యాక్చువల్ వాల్యూ. IB2 యాక్చువల్ వాల్యూ ఫ్రమ్ ద సప్లై వీ హ్యావ్ ఏ కరెంట్ దట్ ఈజ్ IB2 యాక్చువల్ వాల్యూ. ఓకే. సో మనం ఆర్ సో ఇక్కడ చూడండి ఆర్ వాల్యూ కనెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఆర్సీ క్యాలిక్యులేట్ చేసేసాము. ఆర్ వాల్యూ, ఆర్ అనేది ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ అనేది బేస్ ఆఫ్ సెకండ్ ట్రాన్సిస్టర్ కి అండ్ ఇక్కడ సప్లై కి కనెక్ట్ అయి ఉంటుంది. సో బేస్ ఆఫ్ సెకండ్ ట్రాన్సిస్టర్ కాబట్టి వీ హ్యావ్ ఏ కరెంట్ ఫ్లో IB2. సో బేస్ అంటున్నాం కాబట్టి Q2 ఆన్ కాబట్టి VBE SAT. అంటే వీ కెన్ రైట్ R is equal to V by I, రైట్? V by I అంటే VCC minus VBE SAT divided by which current? This is IB2 actual value. IB2 actual value. సో ఇక్కడ చూడండి R is equal to VCC minus VBE SAT divided by IB2 actual value. సో ఈ IB2 actual value ఎలా వస్తుంది? మనం ఆల్రెడీ ఇవన్నీ ప్రీవియస్ డిజైనింగ్ లో అస్యూమ్ చేసుకున్నది. IB2 actual ఎలా ఉండాలి? 1.5 times to the IB2 minimum. IB2 యాక్చువల్ వాల్యూ ఎలా ఉండాలి? 1.5 times to the IB2 మినిమం. మరి IB2 మినిమం ఏమన్నా ఇచ్చారా మనకి ప్రాబ్లంలో? ఇవ్వలేదు. IB2 మినిమం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? IC2 by H of E. IB2 మినిమం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ IB2 మినిమం ఈజ్ ఈక్వల్ టు IC2 by H of E. IC సాచురేషన్ తెలుసు, HFE ఇచ్చారు. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి IB2 యాక్చువల్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూడండి IB2 యాక్చువల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5 times to the IB2 మినిమం. IB2 మినిమం ఈజ్ ఈక్వల్ టు IC SAT by HFE. సో అప్పుడు మనకి IB2 యాక్చువల్ వాల్యూ వస్తుంది. దాన్ని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది మిల్లీ ఆంపియర్స్ కదా. సో 40 కిలో ఓమ్స్ వీ హ్యావ్. అంటే ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేసాము? ఆర్సీ. అండ్ దెన్ నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసాము? ఆర్. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సి వాల్యూ. అండ్ నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? VBB. సో మనం కెపాసిటర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫ్రమ్ ద పల్స్ విడ్త్. మనకి డేటా ఇచ్చారు కదా, పల్స్ విడ్త్ ఎంత? సో ఇక్కడ మీరు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? కెపాసిటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే.
సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? కెపాసిటర్ వాల్యూ మనకి పల్స్ విడ్త్ తెలుసు కదా! పల్స్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 0.693 ఇంటూ ఆర్‌సి. సో ఆర్ వాల్యూ ఆల్రెడీ కాలిక్యులేట్ చేసాము. పల్స్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 3 మిల్లీ సెకండ్స్ మనకిచ్చింది. 3 మిల్లీ సెకండ్స్. దాని నుంచి మనం కెపాసిటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కెపాసిటర్ వాల్యూ ఏమవుతుంది? టీ డివైడెడ్ బై 0.693 ఇంటూ ఆర్. ఓకే. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఎంతొచ్చింది మనకి? 0.108 మైక్రోఫారడ్స్. 0.108 మైక్రోఫారడ్స్. ఓకే. సో కెపాసిటర్ వాల్యూ వచ్చిన తర్వాత మనం ఏం కాలిక్యులేట్ చేయాలి? వీబీబీ కాలిక్యులేట్ చేయాలి. ఏం కాలిక్యులేట్ చేయాలి? వీబీబీ. సో వీబీబీ కాలిక్యులేట్ చేయాలి. వీబీబీ ఎలా కాలిక్యులేట్ చేస్తాము? ఫస్ట్ మనకి వీబీబీ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది? బేస్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్సిస్టర్ Q1. సో ఒకసారి మీరు సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. దాని యొక్క బేస్‌కి త్రూ రెసిస్టర్ R2 మైనస్ వీబీబీ కనెక్ట్ అయ్యి ఉంది. మైనస్ వీబీబీ కనెక్ట్ అయ్యి ఉంది. రైట్? సో ఇదేంటి? R2 అనే రెసిస్టర్. సో ఎక్కడి నుంచి ఇక్కడేమో మనకి ఒక R1 అనే రెసిస్టర్ ఉంది. దట్ ఈస్ connected to collector of the second transistor. Here we have a voltage VCE sat. Here we have a voltage VCE sat. Okay, and this is R1 and this is ఇదేంటి మనకి base VB1. We may write VB1. Q1 ఆఫ్ కాబట్టి this VB1 should be negative. Should be negative. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే IB1 0 కాబట్టి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? సేమ్ కరెంట్. అంటే దిస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కరెంట్. వి మే రైట్ VCE sat మైనస్ VB1 డివైడెడ్ బై R1. VCE sat minus VB1 divided by R1 is equal to VB1 plus VB. సో ఆ 2 కరెంట్స్ ఈక్వల్ కాబట్టి సో ఇక్కడ మనకి VB1 తెలియాలి. VB1 అనేది బేస్ వోల్టేజ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రాన్సిస్టర్ అంటే Q1 ట్రాన్సిస్టర్. సో Q1 ఆఫ్ అన్నాం కాబట్టి ఆ VB1 వాల్యూ ఎలా తీసుకోవాలి? మనం నెగెటివ్ ఉండాలి. కాబట్టి ఇది కూడా మనం అస్యూమ్ చేసుకుంటున్నాం. ఇది కూడా మనకి డేటాలో ఇవ్వలేదు. సో కాబట్టి మనం అస్యూమ్ చేసుకుంటున్నాము. VB1 నెగెటివ్ కాబట్టి జస్ట్ ఇక్కడ -1 వోల్ట్ అని అస్యూమ్ చేసుకున్నాం. -1 వోల్ట్. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు? 0 VCE sat minus of -1 volt divided by. సో మనం ఫార్ములా వేస్తే దాని నుంచి మనకి VBB వస్తుందమ్మా. VBB is equal to 2 volts. Okay. So after that what we have to calculate? We have to calculate R1 and R2 values. మనం R1 R2 వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేయాలి మనము? వీ హ్యావ్ టు అస్యూమ్ టెంపరరీ స్టేట్. ఇన్ టెంపరరీ స్టేట్ ప్రీవియస్ గా స్టేబుల్ స్టేట్ లో Q2 ఆన్ అని తీసుకున్నాము. సో R1 R2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం అస్యూమ్ చేసుకోవాలి మనం? టెంపరరీ స్టేట్. సో మనం ప్రీవియస్ గా అస్యూమ్ చేసుకున్న స్టేబుల్ స్టేట్ ఏంటి? Q2 నేమో ఆన్ అని తీసుకున్నాము. Q1 ఏమో ఆఫ్ అని తీసుకున్నాము. ఓకే. సో టెంపరరీ స్టేట్ అంటే ఏమని అస్యూమ్ చేసుకోవాలి మనము? Q2 ఆఫ్ తీసుకోవాలి. Q1. సో ఇక్కడ చూడండి మనం టెంపరరీ స్టేట్ అంటే Q1 ఏమో ఆన్ తీసుకుంటున్నాము. Q2 ఏమో ఆఫ్ తీసుకుంటున్నాం.
సో ఇప్పుడు చూడండి Q1 ఆన్, Q2 ఆఫ్. ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? R1, R2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు Q1 ఆన్ అని తీసుకున్నాము. సో ఇది Q1 ఆన్ అని తీసుకున్నాము. Q1 యొక్క బేస్ అనేది ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది? మనకి రెసిస్టర్ R2 కి కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, అండ్ హియర్ వీ హ్యావ్ ఏ మైనస్ VBB. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? R1 కి కనెక్ట్ అయ్యి ఉంది, అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు కలెక్టర్ ఆఫ్ ద సెకండ్ ట్రాన్సిస్టర్. ఇప్పుడు Q2 ఆఫ్, ఇదేంటి? Q1 ఆన్. మనం అజ్యూమ్ చేసుకుంటుంది ఈ స్టేట్ Q1 ఆన్, Q2 ఆఫ్. Q2 ఆఫ్ కాబట్టి వాట్ ఈస్ ద వోల్టేజ్ హియర్? VCC. అండ్ ఇది ఆన్ కాబట్టి ఇక్కడ మనకు ఒక కరెంట్ అనేది ఫ్లో. సో మీరు ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ దగ్గర సో ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి. సో దాని మీద బేస్ అయ్యి మనం R1 వాల్యూ, R2 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రాన్సిస్టర్ బేస్. సో దిస్ ఈస్ కనెక్టెడ్ టు R2 అండ్ మైనస్ VBB. సో ఇదేంటి మనకి? R2. Okay, and minus VBB, and another one is connected to R1, that is connected to collector of the second transistor. సో మనం దీన్ని అనలైజ్ చేయాలి అంటే Q1 ఆన్, Q2 ఆఫ్ అని తీసుకుంటున్నాం కాబట్టి Q2 ఆఫ్ కాబట్టి దాని యొక్క కలెక్టర్ దగ్గర ఏ వోల్టేజ్ ఉంటుంది? VCC ఉంటుంది. Q1 ఆన్ కాబట్టి ఇక్కడ మనకి IB1 యాక్చువల్ వాల్యూ ఫ్లో అవుతుంది. IB1 యాక్చువల్ వాల్యూ. సో మనం ఇలా అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక కరెంట్ ఉంటుంది. ఈ కరెంట్ ఇక్కడ మనకి ఏమవుతుంది? డివైడ్ అవుతుంది 2 కరెంట్స్ గా. సో ఫ్రమ్ దిస్ వీ మే రైట్, దీన్ని I4 అనుకోండి, దీన్ని I5 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది I4 అనే కరెంట్, ఇది I5 అనే కరెంట్ అనుకోండి. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు? I4 ఈజ్ ఈక్వల్ టు IB యాక్చువల్ ప్లస్ I5. IB యాక్చువల్ ప్లస్ I5. ఓకే, సో ఐబీ యాక్చువల్ అంటే ఏమవుతుంది? ఇప్పుడు మనకి Q2 ఆన్ అయినప్పుడు ఏదైతే ఐబీ కరెంట్ వచ్చిందో, IB2 యాక్చువల్ కరెంట్ వచ్చిందో, Q1 ఆన్ అయినప్పుడు కూడా సేమ్ అదే కరెంట్ ఫ్లో అవుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ ప్రీవియస్గా క్యాలిక్యులేట్ చేసిన వాల్యూనే తీసుకుంటాము. 0.15 మిల్లీ యాంపియర్స్. 0.15 మిల్లీ యాంపియర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ I4 అంటే ఏం రాస్తాం ఇక్కడ? VCC మైనస్ VBE SAT డివైడెడ్ బై R1. సో VCC ఎంత మనకి? 6. VBE SAT అంటే 0 అని తీసుకున్నాం కదా, డివైడెడ్ బై R1 ఈజ్ ఈక్వల్ టు 0.15 మిల్లీ యాంపియర్స్ ప్లస్ 0.15 మిల్లీ యాంపియర్స్ ప్లస్ I5 అంటే ఇక్కడ ఫ్లో అవుతుంది కదా, VBE SAT మైనస్ ఆఫ్ మైనస్ VBB అంటే ప్లస్ VBB. ఎంత? 0. ఇది VBE SAT ఎంత మనం నెగ్లెక్ట్ చేసాం కాబట్టి జంక్షన్ వోల్టేజెస్ ని 0 మైనస్ ఆఫ్ మైనస్ VBB. VBB వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది, డివైడెడ్ బై R2. డివైడెడ్ బై R2. హియర్ వీఆర్ అజ్యూమింగ్ R1 ఈజ్ ఈక్వల్ టు R2. సో R1 R2 రెండు ఈక్వల్ గా తీసుకొని R1 R2 రెండు ఈక్వల్ గా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ R1 వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనం మాక్సిమం వాల్యూ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, సెకండ్ ఆర్డర్, మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. దాంట్లో మాక్సిమం వాల్యూ అజ్యూమ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు అజ్యూమ్ మాక్సిమం వాల్యూ. వీ హ్యావ్ టు అజ్యూమ్ మాక్సిమం వాల్యూ. సో అలా మనకి R1 R2 వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు డిజైన్ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఓకే, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ని డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కొంత డేటా ఇస్తారు. ఏంటి ఇచ్చే డేటా అనేది? మనకి HF ఇవ్వాలి, సాచురేషన్ కరెంట్ ఇవ్వాలి, సప్లై వోల్టేజెస్ ఇవ్వాలి, అండ్ పల్స్ విడ్త్ ఆల్సో. ఇవి ఇస్తేనే మనం కాంపోనెంట్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయగలం. ఇవి ఇవ్వలేదు అనుకోండి, యూ హ్యావ్ టు అజ్యూమ్. సో మనకి ఏమి ఇవ్వకపోతే వీ మే నెగ్లెక్ట్ ద జంక్షన్ వోల్టేజెస్ ఆల్సో. అంటే VCE SAT VBE SAT వాల్యూస్ కూడా మనకి సింప్లిఫై అవుతుంది అనమాట. డెరివేషన్ అనేది మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో అలా అయినా చేయొచ్చు మనం తీసుకొని. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ప్రాబ్లంలో కంప్లీట్ డేటా ఇచ్చారు. ఒకసారి చూడండి, పల్స్ విడ్త్ ఇచ్చారు 500 మైక్రో సెకండ్స్.
హెచ్ఎఫ్ఈ ఇచ్చారు, ఐసీ శాట్ ఇచ్చారు, విసిసి వాల్యూ ఇచ్చారు, విబిబి వాల్యూ ఇచ్చారు. సో ఇక్కడ మనం విబిబి ఎజ్యూమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఏ ఆర్డర్లో క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ ఆర్సి క్యాలిక్యులేట్ చేయాలి, నెక్స్ట్ ఆర్ వాల్యూ, నెక్స్ట్ సి వాల్యూ, నెక్స్ట్ విబిబి ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి అవసరం లేదు. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆర్సి, ఆర్ అండ్ సి, అండ్ దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆర్1 అండ్ ఆర్2. ఓకే, సో ఫస్ట్ 3 క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏమి ఎజ్యూమ్ చేసుకోవాలి? స్టేబుల్ స్టేట్. అండ్ ఇక్కడ మనం టెంపరరీ స్టేట్ ఎజ్యూమ్ చేసుకొని ఆర్1 ఆర్2 క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ ఫార్ములాస్, ఆర్సి 1.92 కిలో ఓమ్. నెక్స్ట్ ఆర్ వాల్యూ రావాలి అంటే మనకి ఆర్ అంటే ఏమవుతుంది? ఫార్ములా విసిసి మైనస్ విబిఈ సాట్ divided by IB2 actual value. IB2 actual అంటే we have to calculate IB2 actual is equal to 1.5 times to the IB2 minimum. IB2 minimum is equal to IC2 by HFE. వేస్తే మనకి IB2 actual value వస్తుంది. దాని నుంచి మనము R క్యాలిక్యులేట్ చేస్తాం. VCC minus VBE sat by IB2 actual value. సో R వస్తుంది. అండ్ నెక్స్ట్ పల్స్ విడ్త్ ఇచ్చారు కదా మనకి 500 మైక్రో సెకండ్స్ ఇచ్చారు. T is equal to 0.693 RC వేస్తే సో ఇక్కడ మనం ఆర్ క్యాలిక్యులేట్ చేసాము అండ్ కెపాసిటర్ వాల్యూ పల్స్ విడ్త్ ఇచ్చారు. టీ ఈజ్ ఈక్వల్ టు 500 మైక్రో సెకండ్స్ ఇచ్చారు. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే కెపాసిటర్ వాల్యూ వస్తుంది. ఓకే, దీని తర్వాత మనం ఆర్1 ఆర్2 క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్1 ఆర్2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ఎజ్యూమ్ టెంపరరీ స్టేట్. టెంపరరీ స్టేట్ అంటే ఏంటి? Q1 ఆన్, Q2 ఆఫ్ అని తీసుకోవాలి. Q1 ఆన్ కాబట్టి సో అక్కడ చూడండి మనకి Q1 ఇక్కడ మనము Q1 ఆన్ అని తీసుకుంటాము, Q2 ఆఫ్ అని తీసుకుంటాం టు క్యాలిక్యులేట్ ఆర్1 అండ్ ఆర్2 వాల్యూస్. ఓకే, సో మీరు టెంపరరీ స్టేట్ ని ఎజ్యూమ్ చేసుకొని చేయండి, మనకి ఆర్1 వాల్యూ ఆర్2 వాల్యూ వస్తాయి. ఓకేనా, సో వీ హ్యావ్ ఏ కెపాసిటర్ సి ఓన్లీ. సో ఇదంతా అవసరం లేదమ్మా. సో ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా టెంపరరీ స్టేట్ ఎజ్యూమ్ చేసుకొని చేయాలి. టెంపరరీ స్టేట్ అంటే సో ఇంతకు ముందు వేసిన ఫార్ములానే తీసుకోండి టెంపరరీ స్టేట్‌ని క్యాలిక్యులేట్ చేయటానికి. ఓకే, అంటే Q1 ఆన్ అని తీసుకొని దాని యొక్క బేస్ దగ్గర మనము KCL రాస్తాము. KCL రాస్తే ఏమవుతుంది? I4 ఈజ్ ఈక్వల్ టు IB1 యాక్చువల్ వాల్యూ ప్లస్ I5. ఓకే, సో మనం Q1 ఆన్, Q2 ఆఫ్ అని తీసుకున్నాం కాబట్టి Q2 ఆఫ్ కాబట్టి దాని యొక్క కలెక్టర్ దగ్గర VCC ఉంటుంది. అండ్ R1 R2లో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఈక్వేషన్ వస్తుంది. అక్కడ R1 ఈక్వల్ టు R2 అని తీసుకొని మనం చేస్తే వి విల్ గెట్ R1 వాల్యూ. సో R1 వస్తే R2 వాల్యూ వచ్చిన So this is all about monostable multi-vibrator. ఓకే, సో మనం మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ మీద కూడా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము, ఒక 2 ప్రాబ్లమ్స్ డిజైన్ పార్ట్. సో మీకు బైస్టేబుల్ అయినా మోనోస్టేబుల్ అయినా ఎస్టేబుల్ అయినా డిజైనింగ్ పార్ట్లో యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఆర్డర్. అంటే మనం ఏ ఆర్డర్లో రెసిస్టర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీరు గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే మనం చేయగలం అనమాట. ఓకే, సో మనం ఏవైతే డిజైనింగ్లో కొన్ని చెప్పుకున్నామో అండ్ IB2 యాక్చువల్ వాల్యూ ఎలా ఉండాలి, అది అన్నిటికీ కామనే. సెల్ఫ్ బయాస్ అయినా, ఫిక్స్డ్ బయాస్ అయినా, లేదంటే మోనోస్టేబుల్ అయినా కానీ. ఓకే, సో మనకి మోనోస్టేబుల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ రేపటి క్లాస్లో చెప్పుకుందాము. అలానే ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. సో ఏ మల్టీ వైబ్రేటర్స్ అయినా ఈ ప్రాబ్లమ్స్ కామన్. డిజైనింగ్ పార్ట్ ఉంటుంది, స్టేబుల్ స్టేట్ వోల్టేజెస్ అండ్ కరెంట్స్ ని మనము క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, సో ఇది ఏ మల్టీ వైబ్రేటర్స్ కైనా కామన్ ఉంటుందమ్మా. సో ఈచ్ వన్ లో మనం స్టేబుల్ స్టేట్ ఉంటే దాని యొక్క వోల్టేజెస్ అండ్ కరెంట్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, అలానే టెంపరరీ స్టేట్ కి చేంజ్ అయినప్పుడు దాంట్లో వోల్టేజెస్ అండ్ కరెంట్స్ ఎలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ డిజైనింగ్ పార్ట్ లో వచ్చేసరికి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద కాంపోనెంట్ వాల్యూస్. సో బేస్డ్ ఆన్ సమ్ ఎజంప్షన్స్, అంటే సాచురేషన్ కరెంట్ ఇలా తీసుకుంటాము అండ్ సప్లై వోల్టేజెస్ అండ్ HFE వాల్యూ దీని మీద డిపెండ్ అయ్యి మనము డిజైన్ చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గురించి డిస్కస్ చేద్దాము.